గురువుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఈ విశ్వావసునామ సంవత్సరం ఒక మాటలో చెప్పాలంటే అన్ని రాసులకు 12 రాసులకు చాలా శుభ్రదంగా ఉందని మనం ఒక్క మాటలో చెప్పుకుంటాం. తర్వాత 3వ రాశి అయినటువంటి మిథున రాశికి చాలా ఫేవరబుల్గా ఉందనే చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలు కదా ఒక రాశికి. ఈ పాదాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఇందాక మనం చెప్తున్నాం, ఒకటే రాశిలో ఈ 3 ఉన్నా కూడా ప్రతి నక్షత్రానికి వేరు ఫలాలు ఉంటాయి. మొత్తం ఓవరాల్గా స్థూలంగా చూడడం వల్ల యూనిక్గా ఇలా ఉంది అని చెప్తాం. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంది, 14 ఆదాయం. అలాగే వ్యయం కేవలం 2. ఇది చాలా ఆశాజనకంగా ఉందని మనం చెప్పాలి. అలాగే రాజయోగం 4, అవమానం 3. ఆ రకంగా కూడా చూసినా వెరీ సేఫ్ జోన్ అనమాట. ముఖ్యంగా ఇవి చాలా మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. పంచాంగంలో ఈ 2 మనకి ఎగ్జామ్స్లో బిట్ పేపర్లకు స్కోర్ అయిపోతాయి, ఇమీడియట్గా మనకు అర్థమైపోతుంది. అలాగే ఈ ఆదాయ వ్యయాలు, రాజయోగ అవమానాలు కనుక మనం చూసుకుంటే చాలా సంతృప్తికరంగా ఉంటారన్నమాట. అలా చూస్తే మిథున రాశి వారికి ఆదాయం చాలా అనుగ్రహంగా ఉంది. దేవి దేవతల అనుగ్రహం గ్రహబలంగా ఉంది. సో ఆదాయాన్ని జాగ్రత్తగా 14 ఉంటే ఉంది, జాగ్రత్త పెట్టుకుంటారు ఆటోమేటిక్గా. అలాగే రాజయోగం కూడా ఉండడం వల్ల అన్ని చోట్ల కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఇక ఇందులోకి వెళ్తే మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి, అంటే మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంది ఈ విశ్వావసునామ? వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్తున్నాం. ఏం ఇబ్బందులు ఎదురవుతాయి, ఏం జాగ్రత్త తీసుకునేది ఇక్కడ నేను చెప్తాను. సాధారణంగా ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ధర్మబద్ధంగా వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటేనే మంచిది. ధర్మానికి విరుద్ధంగా వెళితే బొప్పి కడుతుంది. ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటాయి కాబట్టి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి వీళ్ళు ఉండడం చాలా క్షేమకరం, శ్రేయస్కరం, మొట్టమొదటి చెప్పే సూచన ఈ మృగశిర 3, 4 పాదాలకి. అలాగే వీళ్ళకి కొంచెం నమ్మకంగా ఉన్న వాళ్ళ విషయంలో కొంచెం తేడా జరిగే ఉంది. నమ్మకస్తులు అంటాం కదా, ఆ నమ్మకస్తుల విషయంలో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మించి మోసం చేస్తారు అంటారే, అంటే వాళ్ళ పని వాళ్ళే కావచ్చు, వాళ్ళ చుట్టాలే కావచ్చు, వాళ్ళ పక్కాలే కావచ్చు, వీళ్ళు అతిగా ఎదురు వ్యక్తులను నమ్మకపోవడం చాలా మంచి పని. అలాగే వీళ్ళు దగ్గర పనిచేసే వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ మిథున రాశికి ఆ అవకాశం ఉంది. ఇన్ పర్టికులర్ ఇప్పుడు చెప్పుకున్నట్టు మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి కూడా ఈ ప్రమాదం ఉంది. అలాగే కొన్ని చెప్తాం, మనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా పెట్ డాగ్స్ ఉంటాయి కదా, పెట్ డాగ్స్, క్యాట్స్, వీళ్ళని ఈ సంవత్సరం పెంచకపోవడం మంచిది. వాటి వల్ల కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. వాటి మీద కూడా గ్రహ ప్రభావం ఉంటుంది. మనం పెంచుకునే ఆవులు చతుష్పాద అంటారన్నమాట. చతుష్పాదాలు అంటే 4 పాదాల మీద నడిచే జంతువుల విషయంలో కూడా ఈ ఇప్పుడు చెప్పుకున్నట్టు మృగశిర 3, 4 పాదాల వాళ్ళు దూరంగా ఉండడము, జాగ్రత్తగా ఉండడం చెయ్యేసే మంచిది. అంటే వీళ్ళకి ఇంకొక ఇబ్బంది ఉంది, సందిగ్ధం, డౌట్ఫుల్. ప్రతి విషయంలోనూ వీళ్ళు సందిగ్ధాల్లో పడతారన్నమాట, సందిగ్ధావస్థకు గురవుతారు. కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించడం తప్పులేదు, కానీ అంత సందిగ్ధ స్థితి తీసుకుంటే అయోమయంగా తయారవుతుంది తప్పితే వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. అలాగే ఇందాక చెప్పిన నమ్మిన వాళ్ళ విషయంలో వాళ్ళని కొంచెం అనుమానాస్పదంగానే ఉండడం మంచిది. ఎందుకంటే మేము నమ్మేసాం, గుడ్డిగా నమ్మేసాం, తర్వాత దెబ్బతిన్నాం అనుకుంటే ఉపయోగం లేదు. అలాగే నమ్మిన వాళ్ళ విషయంలో, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ మిథున రాశి వాళ్ళంతా జాగ్రత్త. డబ్బు ఉన్న చోటుకే కొన్ని ఇబ్బందులు వస్తాయి. దానితో ఈ సంవత్సరం ఆర్థికంగా కూడా బాగుంటుందని చెప్పుకున్నాం ఇందాక, ఆదాయం చాలా బాగుంటుందని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 కూడా మిథున రాశికి చెందింది. కాబట్టి వీళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. అంతా శుభమే అని చెప్పి అన్ని శుభ పరిణామాలని కూడా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర 4 పాదాల వాళ్ళకి మనం ఘంటాపదంగా చెప్పచ్చు. ఒకటి. తర్వాత కుటుంబ పరంగా అన్ని మంచి కార్యక్రమాలు, అందరికీ మేలే జరుగుతుంది తప్పితే కీడు జరిగే పరిస్థితి 1% కూడా కనపట్లేదు. అలాగే విద్య, వ్యాపార, వ్యవసాయ ఇలాంటి అన్ని రంగాల్లో కూడా
వీళ్ళకి శుభప్రదంగానే ఉంది, విజయంగానే సాధిస్తారు వీళ్ళు. విజయం వీళ్ళకి పక్కనే అంటి పెట్టుకునే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ ముఖ్యంగా ఈ చెప్పిన ఆరుద్ర 1, 2, 3, 4 వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళు మిథున రాశికి చెందిన వాళ్ళు, వీళ్ళ మీద చాలా 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 గ్రహబలం అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థికంగా చాలా వెసులుబాటు దొరుకుతుందన్నమాట. ఆర్థిక వెసులుబాటు అంటే ఫ్రీ హ్యాండ్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒక్కసారి అందదు, అవును. ఉండి కూడా ఆ వెసులుబాటు ఉండదు. అలా కాకుండా ఆర్థిక వెసులుబాటు, ఏదైనా మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తిరుపతి వెళ్దాం అనుకుంటారు, ఒకసారి డబ్బులు ఉండి కూడా అందవు. కానీ అలా కాకుండా ఆర్థిక వెసులుబాటు సంపూర్ణంగా దొరుకుతుంది, ఫ్రీ హ్యాండ్. అందులో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర 1, 2, 3, 4 వాళ్ళకి నిజంగా చాలా బాగుంది, అందులో సందేహం లేదు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పదనంగా దొరుకుతుంది అన్నమాట. ఇందాక వెసులుబాటు అనే పదం, వ్యాపారంలో కూడా వెసులుబాటు దొరుకుతుంది, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఈ మొత్తం మిథున రాశిలో వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటాం కదా, పనివాళ్ళు, వాళ్ళ విషయంలో మటుకు అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు 1, 2, 3 పాదాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మిగిలింది పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి జరిగే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా చెప్పుకుంటే కనుక, దాంట్లో వీళ్ళకి తరచుగా ఏంటంటే పునర్వసు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం స్థిమితం కోల్పోతూ ఉంటారు. స్టాండర్డిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు, అస్థిరత్వం ఉంటుంది, అస్థిమితం ఉంటుంది అనమాట. మనసు ఊగుతూ ఉంటుంది అన్నమాట, ఊగిసలాట ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే ఎప్పుడైతే అస్థిరంగా అస్థిమితంగా ఉన్నారో అందరితో ఆగ్రహావేశాలు కనబరుస్తారు, కోపాలు, ఆవేశం తనుకొచ్చేస్తుంది. ఇదే మిథున రాశిలో ఉన్నా కూడా ఒక రాశిలో ఉండే పాదం తేడాగా ఉంటేనే ఈ క్షణం పుట్టి తర్వాత క్షణం పుట్టితేనే రకరకాల తేడాలు వస్తూ ఉంటాయి. ఈ ఖగోళ శాస్త్ర ప్రకారం మన శాస్త్రజ్ఞులు అంత చక్కగా మైన్యూట్ థింగ్స్ కూడా ఈ పంచాంగంలో గణించి మనకు అందించిన వరప్రసాదం ఈ పంచాంగం కానీ ఇది కానీ. సరే, వీళ్ళు ఆగ్రహావేశాలకు గురవుతారని చెప్పుకున్నాము. అలాగే దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండేది. అంటే శత్రుత్వాలు వస్తాయి కదా ఆగ్రహావేశాలకు వెళ్తే. సమయనంగా ఉండడం ఎంతైనా మంచిదని చెప్పి వీళ్ళకి చెప్పాలి. అలాగే కూడా వీళ్ళకి పాపం ఏంటో ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు కూడా చెప్పడం, కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత సరిగా ఉండదు, ఫ్యామిలీ రిలేషన్ కూడా సరిగా సాగవనే చెప్పాలి. ఈ పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యులతో కూడా కలతలు వచ్చే అవకాశం మనకు బాగా కనబడుతుంది. అలా ఇక్కడ చూస్తే నష్టపడిపోతారు, బాగా నష్టం పడిపోతారు, ఏదో కష్టాలు అనిపిస్తారు. మరి అంత దుర్మార్గంగా ఏమి లేదు, కానీ జాగ్రత్త తీసుకోవడం అంటే నష్టపోవడం కాదు కదా, కష్టపడడం కాదు కదా. కొన్ని ఆర్థిక అంశాల్లో కూడా, అంటే లోన్కి వెళ్ళాలి, ఎవరినైనా చేజాచి అప్పడిగారు అనుకో, వాళ్ళు ఇవ్వకపోగా వీళ్ళు అవమానంగా భావించే పరిస్థితి కూడా ఈ సంవత్సరం వీళ్ళ మీద కనపడుతోంది. సో ఈ రకంగా మనం మిథున రాశిని మనం చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఏం చెయ్యాలి, ఇందులో ఉండేటువంటి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పర్టికులర్గా మిథున రాశిలో పుట్టిన అందరూ ఈ గోచార ఫలితం ప్రకారం విశ్వావసునామ సంవత్సరంలో ఏం ఎదురవుతాయి అనేది ఒక స్థూలంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఏం పరిష్కార మార్గాలు చూసుకోవాలి, పరిష్కార మార్గాల్లో నిజంగా నమ్మి చేస్తే ఇప్పుడు మనకు చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ కూడా అలా దూది పింజుల్లో పోతాయి, అందులో డౌట్ ఏం లేదు. భగవంతుడు మనకు అంత వెసులుబాటు ఇచ్చాడు. ఇందాక మనం వెసులుబాటు అని వాడమే వెసులుబాటు. ఏం చేయాలి, కుజుడు గురుడు అనే గ్రహాలు ఉంటాయన్నమాట, వాటికి తరచుగా వాళ్ళకి పూజలు చేసుకుంటూ ఉంటాం. కుజగ్రహం, గురుగ్రహానికి తరచుగా పూజలు శాంతులు చేసుకుంటే వీళ్ళ ప్రశాంతక భంగం ఎక్కడా కూడా వాటిల్లదు. అలాగే చెప్పుకుంటుంటే కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుని మంగళవారం పూట ఆ సుబ్రహ్మణ్యానికి 6 ప్రదక్షిణాలు చేసి, ఆయన సుబ్రహ్మణ్యాష్టకం చెప్పుకున్నామే, అలాంటి కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్తోత్రాలను ఆయన పూజిస్తూ ఉంటే కూడా ఇటువంటి ఇబ్బందులు ఏమైనా చిన్న చితక ఇబ్బందులు ఉంటే కూడా అన్నీ తొలగిపోతాయి. అది సత్యం అన్నమాట. ఇక మంగళవారం అనుకున్నాం కాబట్టి ఈ గ్రహాల గురించి చెప్పుకున్నాను. కాలభైరవాష్టకం కూడా వీళ్ళు చదువుకుంటే వీళ్ళకి అన్నీ రెడీ రికనర్లాగా అన్నమాట, రెడీ రెమెడీస్ అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఎంత సింపుల్, కాలభైరవాష్టకం అంటే 8 పద్యాలు, సుబ్రహ్మణ్యాష్టకం అంటే 8 పద్యాలు. ఇది చదువుకోవడానికి 2-3 నిమిషాలు పడుతుంది. ఇటువంటి చదువుకోవడం, అవి చదువుకోవడం, లేదా మన దాంట్లో ఎంత బాగా చెప్పారు, ఎంత పెద్ద గ్రహ దోషాలున్నా
ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, ఈ అష్టకాలు ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల అంత తీవ్రమైన ప్రభావం కూడా, గ్రహాల ప్రభావం కూడా, దుష్ప్రభావం కూడా పోతుంది. ఏదైనా దోషాలున్నా పోతే మన హాయిగా మన జీవనం సాగుతుంది. ఎటువంటి భయాలు పడక్కలన్నమాట. జాగ్రత్త తీసుకోమంటే దాని అర్థం భయపడమని కాదు, మనసు బాగా చేసుకోమని కాదు. భగవంతుడి యొక్క దైవ బలాన్ని పొందండి. అన్నిత్యం భగవంతుడి దగ్గరగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ రాశి వాళ్ళకైనా ఇది కామన్ ఫ్యాక్టరు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే 12 రాసుల వాళ్ళకి రుద్రాక్ష మాల అనేది ధరించే అవకాశం ఉండి ధరించడం మంచిది. అయితే ఒక్కొక్కళ్ళ రాశి ప్రకారం ఒక్కొక్కళ్ళకి ముఖాలు ఉంటాయి రుద్రాక్షల్లో. ఏకముఖ నుంచి అలా రుద్రాక్షలు ఉంటాయి. వీళ్ళు 6 ముఖాలు, సుబ్రహ్మణ్య స్వామి కదా, ఆయనకు షణ్ముఖ అంటారు. 6 ముఖాల రుద్రాక్ష ధరిస్తే మంచిది, అవకాశం ఉంటే. అప్పుడు ఆయన అనుగ్రహం ఉంటుందని, ఈ దుష్టగ్రహాల బాధ ఉండదు అనేది చెప్పబడుతుంది. అంతే, అది కంపల్సరీ లేదు. మనం బుద్ధిగా మనం చెప్పినటువంటి కాలభైరవాష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా పట్టించుకుంటే, ఒకవేళ ఏదో చిన్న చితక ఉన్నటువంటి కుజ దోషాలు లేదా ఇలాంటివి ఉన్నో మనకి ఎటువంటి ఆటంకం లేదు. హాయిగా వీళ్ళ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా సాగిపోతుంది. స్వస్తి.